దవాఖాన్లల్ల సౌలతులు బ్రహ్మాండంగా చేస్తున్నాం. పేద ప్రజలకు ఏం అవస్థలు లేకుండా అన్ని తీర్ల చికిత్సలు చేస్తున్నామని సర్కారు పెద్దలు మైకుల ముంగట్టుకు వచ్చినప్పుడు మస్తుగా చెప్తుంటారు. కానీ మోక మీద మాత్రం పరిస్థితి వేరే తరికలున్నదోల్లో. కావాలంటే మీరే చూడండి. చూస్తున్నారులా బిల్డింగ్ పెచ్చులూడి ఎట్లా కింద పడ్డాయో అట్లానే ఇదేదో మారుమూల ప్రాంతంలో ఉన్న దవాఖాననో లేకుంటే ఊరు పేరు లేని దవాఖాననో ఇట్లా కాదు. గాంధీ ఉస్మానియా తర్వాత అంతటి పేరు అయిన ఎంజీఎం దవాఖానా ఉత్తర తెలంగాణలోనే పెద్ద సర్కార్ దవాఖానిది. కానీ అక్కడి పరిస్థితులు మాత్రం పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నాయి. సర్జికల్ వార్డులో ఇవాళ పొద్దటి మలక టపేల్వాని పెచ్చులుడి కింద పడ్డాయి. యాళ్ల కాడ ఎవ్వలేకపోట్ల పెద్ద ప్రమాదమే తప్పింది. అదే టైం కాడ ఎవలనుంటే మాత్రం పెద్ద పర్షాన్ కథే అవ్వు. అయినా ఇట్లా పెచ్చులుడి కింద పడుడు ఇవాళ కొత్త కాదు. ఇదివరకు శానా మాటలిట్లా జరిగింది. అధికారులు పట్టించుకోకపోవట్లనే ప్రతి వానకాలంలో ఇట్లనే పెచ్చులుడి కింద పడి కొంతమందికి గాయాలు కూడా అవుతున్నాయట. అయినా కూడా అధికారులు పట్టింపు లేనట్టే ఉంటున్నారని అక్కడి పేషెంట్లు కోపానికి అత్తున్నారు. వరంగల్ సెంట్రల్ జైలు జాగల గడుతున్న 24 అంతస్తుల దవాఖానాల పనులు పూర్తి కాకపోవట్ల ఎంజీఎంకి వచ్చే పేషెంట్లు వాళ్ళ బంధువులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మోపైతున్నదట. అయినా కూడా అధికారులు మాత్రం కూలిపోయేటట్టున్న బిల్డింగులకు చిన్న మరమ్మతులు సూతం చేయకపోయేటాళ్లకు రోగం తక్కువ కావాలని దవాఖానకు పోతే లేని పరిశాన్లు పడేటట్టున్నదని ఇంకొందరు అంటున్నారు. ఈ ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రే. జనరల్ కాపాడంటే కదా 24 అవర్స్ డ్యూటీ అంటారు. దీనికోసమేనా అవర్స్ డ్యూటీ? ఇలా డ్యూటీ లోపల వతలో పట్టించుకునే సిబ్బంది ఎందుకోసం ఉంటారు డ్యూటీలు? పేషెంట్లను చూడడానికి కదా. ఇన్నరా పాపం దవాఖానకు తీసుకొస్తే ఎవ్వలు పట్టించుకోకుండా దవాఖాన బయటనే వండుకోబెట్టిరాట. బుజ్జమ్మ అనే ఈ అవ్వకు టక్కరై నిజామాబాద్ జిల్లా బోధన్ సర్కార్ దవాఖానకు తీసుకొస్తే డాక్టర్లు అస్సలకే పట్టించుకుంటలేరని ఇట్లా గరానికి వచ్చింది. ఈల కథ ఇట్లుంటే నిజామాబాద్లా పాపం గంగమ్మ అనే గీ అవ్వను చికిత్స కోసానికి బోధన్ కేంచి నిజామాబాద్ సర్కార్ దవాఖానకు తీసుకపోతే అక్కడి సిబ్బంది ఆమెను దవాఖాన ముంగటున్న షెట్టు కింద ఇడిచిపెట్టేటాళ్లకు వైద్యం అందక జీవిడిచిందట. మొత్తానికైతే ఆడాడ కొంతమంది డాక్టర్లు సిబ్బంది చేస్తున్న పనికి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాటను మల్లోపారి వాడుకునే పరిస్థితి వచ్చిందని కోపానికి అత్తున్నారు సర్కారు దవాఖాన్లకు పోయి అవస్థలు పడుతున్న పేషెంట్లు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం సర్కారు దవాఖాన్లలో సౌలతులు మంచిగా చేస్తుందో లేకుంటే ఇట్లనే చూసి చూడనట్టు ఇడిచిపెడతదో చూడాలి మరి.